చరిత్ర కలిగినటువంటి చెట్టును చూపిస్తాను చూడండి. మీకు చూడండి ఫ్రెండ్స్, ఎన్నో పక్షులకు నిలయం. ఎప్పుడు నాటారో కానీ తెలియదు, కానీ చెట్టు ఇంత పెద్ద చూసారా. చాలా పెద్ద చెట్టు అంటే ఇది. ఇంకా దగ్గరికి వెళ్దాం. దాని కింద ఒక టెంపుల్ కూడా ఉంది, ఒక గుడి. ఓ బాబా, ఎన్ని కుంగలు ఉన్నాయో పైన. ఇది ఎలా కనిపిస్తుందో. ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క రొమ్మ, ఒక్కొక్క ఏజెన్సీలో ప్రతి ఊర్లో కూడా మిడిల్లో ఇలా ఒక చెట్టు అనేది ఉంటుంది. ప్రపంచంలో అన్ని చెట్లు ఇది ఒకటే పెద్ద చెట్టు అనుకుంటా. నాకు తెలిసి ఈ చెట్టు ఒక 3 జనరేషన్లు 4 జనరేషన్లు చూసి ఉంటుందేమో. ఈ చెట్టుని మనం పూర్తిగా చూడాలంటే దగ్గరగా 400 మీటర్స్ బ్యాక్కి వెళ్తేనే చెట్టు పూర్తిగా కనిపిస్తుంది. అంటే అంత పెద్ద విస్తీర్ణంలో ఉంది ఈ చెట్టు. చూసారా, ఊరు మొత్తాన్ని ఆకర్షించి. ఎవరో కూడా ఈ చెట్టు దగ్గరికి కానీ ఈ చెట్టు దగ్గరికి వచ్చి చక్కగా ఏవి నరకడానికి వీల్లేదు. ఈ చెట్టు అనేది మొత్తం సాయంత్రం అందరూ కూడా ఈ చెట్టు చుట్టూ కూర్చుని హాయిగా, ఇక్కడ దిమ్ములు ఉన్నాయి, హాయిగా కూర్చొని మాట్లాడుకుంటారంట ఊర్లో వాళ్ళందరూ కూడా. ఏజెన్సీ యొక్క ప్రత్యేకత ఈ చింత చెట్టు. అతి పెద్దది. ఊరు వచ్చి ఏలూరు జిల్లా బుట్టాయిడు మండలం బుద్ధులవారిగూడెంలో ఉంది ఈ చెట్టు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి దర్శించి చెట్టుని చూడండి. పురాతనమైన చెట్లు. ఎన్నో చెట్లు నరికేస్తున్నట్టు ఈ రోజుల్లో దీన్ని చక్కగా కాపాడుకుంటున్న ఏజెన్సీ గిరిజన ప్రాంత గ్రామ ప్రజలు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.